దాని ప్రకారం ఆయన ఉదయించారు. అలాంటివి చేసినా చేస్తాడు. ఒకసారి షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, సో ఇందాక మీరు హ్యావ్ రైజ్డ్ ఏ వ్యాలిడ్ పాయింట్ అండి. చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్, ఐఐటీలో ఏమైనా చేసిన వాళ్ళు, మన ఢిల్లీ ఎర్రకోట బాంబు పేర్లు కూడా హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళని కూడా విడిచిపెట్టేద్దాం సార్. ఎందుకు చదువుకున్న వాళ్ళ మీద ఈ అక్కర్లేని దుర్మార్గమైన కేసులు పెట్టడం, వాళ్ళని విడిచేద్దాం. వాళ్ళు ఖలీఫా రూల్ తీసుకొస్తారు. 2049కి మనకి షరియత్ లాస్ వచ్చేస్తాయి ఇక్కడికి. ఎలాగో వాళ్ళకి ఒక ఫండమెంటలిస్టులకి ఒక ప్లాన్ ఉంది కదా, 2049కి భారతదేశాన్ని పూర్తిగా ఖలీఫా రూల్ కిందకి తీసుకొచ్చేయటం. అంటే ఇప్పుడు మనకు నచ్చలేదు అనుకోండి, ఎవడైనా చెయ్యెత్తే వాడు చేయని అదికేయచ్చు. అలాంటి చట్టాలు తీసుకొద్దాం మనం, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి. వసుదేవన్ గారు, ఖలీఫా రూల్ని కిందకి భారతదేశానికి తేవాలని చెప్పేసి భారతదేశంలో ఉన్న ఏ ముస్లిం కోరుకోవట్లేదు. హిందూ ముస్లిమ్స్, ఇక్కడ ఉన్న హిందూ ముస్లిమ్స్ ఎవడు కోరుకోవట్లేదు. నేనేమంటున్నానంటే, ఏం చెప్పానంటే, చదువుకున్న వాళ్ళు, హై ఎడ్యుకేషన్ పర్సన్స్, వాళ్ళ మీద వేసిన ఏంటంటే అంతర్జాతీయ కుట్ర ఉంది, అంతర్జాతీయ ఉగ్రవాదుల యొక్క ప్రభావంతో వీళ్ళు చేశారు అల్లర్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే, అది నిజంగా అంతర్జాతీయ ఉగ్రవాదులు వీళ్ళ మీద ప్రభావం చూపించి వాళ్ళ డైరెక్షన్ లో వీళ్ళు చేశారా అనే దాన్ని ప్రూవ్ చేయమంటున్నాను. 5 ఏళ్ళు సమయం పట్టింది, ఇప్పటి వరకు కూడా బెయిల్ వాదనలే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు నిజంగా వాళ్ళ చరిత్ర చూస్తే మీ అభిషేక్ మను సింఘ్వి, మీ కపిల్ సిబల్ ఏం చేస్తున్నారు సార్? వినండి, వాళ్ళు విద్యార్థి సంఘాల నాయకులు, వాళ్ళు ఎప్పుడు కూడా ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఎక్కడా లేవు వాళ్ళ హిస్టరీలో. ఇవాళ ఈ ఢిల్లీ అల్లర్లలో కీలకమైన పాత్ర పోషించిన మాట వాస్తవం. అయితే వాళ్ళు నిజంగా ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తోటి చేతులు కలిపారా లేదా అనేది ప్రూవ్ కాకుండా మనం ఎలా నిందలేస్తాం సార్, చెప్పండి. అది నేను మాట్లాడుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, నిజంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేసి కావాలని రైట్స్ క్రియేట్ చేస్తే కనుక డెఫినెట్ గా శిక్షార్హులే. వాళ్ళకి బెయిల్ కోసమని ఇవ్వాలని నేను ప్రోత్సహించాలని చెప్పండి నేను ఆ మాట. కానీ ఏంటంటే, ఆల్రెడీ అప్పుడు అరెస్ట్ అయిన 18 లక్షలాది మంది పాల్గొన్నారు నిరసన కార్యక్రమంలో. అందులో అనేక మంది మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు, మతాల వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడుతుంది ఏంటంటే, వాళ్ళు నిజంగా తప్పు చేస్తే శిక్షార్హులే, శిక్షించాల్సిందే. కానీ ఆధారాలు లేకుండా మనం నిందలు ఎందుకు వేయాలి అంటాను నేను. ఇంకొక మాట ఏంటంటే, వారు ఇందాక మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో ఒక హిందువుని కట్టేసి కొట్టారు కాబట్టి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రస్తావిస్తూ వచ్చారు. అది నిజంగా ఏ దేశంలో మైనారిటీలని హింసిస్తే తప్పేది. ఖచ్చితంగా ఎవరు ప్రోత్సహించరు, ఎవరు ఎంకరేజ్ చేయరు, ఖండార్హం అది. కాబట్టి నేనేమంటున్నాను, నేను ఏం చెప్తానంటే, ఈ దేశంలో మరి అనాది నుంచి కూడా రీసెంట్ టైం వరకు కూడా, ఈవెన్ మనం మాట్లాడుకుంటున్న 2020 ఢిల్లీ అల్లర్లో కూడా ముస్లింస్ అనేక మంది చంపబడ్డారు. ఏనాడైనా బీజేపీ నాయకత్వం, అగ్రనాయకత్వం ముస్లింస్ మారణకాండకు గురవుతుంటే నన్ను ప్రశ్నించి ఖండించిందా, సింపతి ప్రకటించారా? చెప్పండి, ఎప్పుడన్నా కానీ. ఇవాళ వీళ్ళకి మాట్లాడే అర్హత ఉంటుంది, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత. ఈ దేశంలో ముస్లింస్ దాదాపు 1950 నుంచి కనుక లెక్కించుకుంటే దాదాపు లక్షలాది మంది ముస్లింస్ ఊచకోత భయపడ్డారు. ఇక్కడ హిందువులు మానవులు ఎవరైనా ఖండించాల్సిందే. ఈ దేశంలో ఉన్న పౌరులు ఎక్కడ నుంచి రారు, ఈ దేశంలో ఉన్న పౌరులు చంపబడుతున్నారు, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా చూడబడుతున్నారు. అట్లాగే పరాయీకరణ భావన పెంచుతున్నారు ఈ దేశంలో. యాక్చువల్ గా దేశాన్ని ముక్కలు చేస్తుంది ఎవరండి? ఎవరు చేస్తున్నారు ముక్కలు చేయాలని ప్రయత్నం? ఎవరు? హిందువులు ముస్లింస్ అనే ఒక వైషమ్యాన్ని ఎవరు చేస్తున్నారు ఈ దేశంలో? దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ తెలుసు, కాబట్టి మేమేమంటామంటే ముస్లింస్ యొక్క ఉన్న నగరాల పేర్లు మార్చడం, అట్లాగే ట్రిపుల్ తలాక్ కానివ్వండి, లేకపోతే సిఏఏ కానివ్వండి, రకరకాల దీంతోటి ముస్లింస్ ని వివక్షా భావానికి గురి చేయటం, వాళ్ళలో ద్వేష భావాన్ని రెచ్చగొట్టడం ఎవరు చేస్తున్నారు ఈ దేశంలో? ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరి ద్వారా దేశం ముక్కలయ్యే అవకాశం ఉంది? వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నాం హిందూ ముస్లింస్ దేశం మంది. అఖండ భారతంలో ఎప్పుడుంది? ఎప్పుడు భారతదేశం చీలిపోయింది? అఖండ భారతదేశం ఎప్పుడు?
కలిసిమెలిసి పొద్దు పొద్దున కాంగ్రెస్ పార్టీయే కదా. పదవుల కోసం లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ లో తెచ్చి హిందువుల కాశ్మీర్ ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు కారణం. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి హిందువుల చావడానికి కాంగ్రెస్ పార్టీ. షేక్ బాజీ నాకు లక్షల మంది జరుగుతుంది తప్ప కాదు. వాసు గారు షేక్ బాజీ గారు నాపడి వచ్చి పిచ్చి పిచ్చి ప్రేరేపణలు పొద్దు పొద్దున వచ్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునే లేదు ఇక్కడ చెప్తున్నా నేను. షేక్ బాజీ గారు మీరు నిజాలు మాట్లాడాలి. పిచ్చి పిచ్చి వచ్చేసి చంద్రారు నరేంద్ర మోడీ ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడు? నాకు సమాధానం లేదు. నీకు దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం వచ్చింది ఈ దేశంలో ఎక్కడ లక్షల మంది హిందువులను ఊచకోత వస్తుంది. అనేక ఉదాహరణలు చెప్తాను. విభజిస్తున్నారని మాట్లాడుతున్నావు కదా. ఈ దేశాన్ని విభజించిందే కాంగ్రెస్ పార్టీ. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించింది. ఇప్పటికీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏం మాట్లాడుతున్నావు? రైట్. బాజీ గారికి ఓకే అండి. రవికుమార్ గారు ఒక్క నిమిషం అండి. బాజీ గారికి ఒక్క నిమిషం అండి. రవికుమార్ గారు ప్లీజ్ బాజీ గారికి ఒక ప్రశ్న. బాజీ గారు ఇప్పుడు గోద్రా రైలు ఒక్క నిమిషం రవికుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. బాజీ గారు ప్రశ్న. గోద్రా రైలు తగలబెట్టారు. దాని మీద కూడా మాట్లాడతారా మీరు? గోద్రా రైలు తగలబెట్టారు, దాని మీద కూడా మాట్లాడతారా మీరు? మీరు తర్వాత మారణకాండ మాట్లాడుతున్నారు, దాని మీద ఎందుకు మాట్లాడరు? ఖచ్చితంగా అది హింసకు తావులేదు. శాంతియుత మార్గమే మన అందరికి విధానం అవ్వాలి. అది ముస్లిం అయినా, హిందువైనా, క్రిస్టియన్ అయినా. ఇన్ని చెబుతున్నారు కానీ రాహుల్ గాంధీ వెళ్ళి మాట్లాడతాడు, లెటర్ రాస్తాడని మాత్రం మీరు అంటలేదు. విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కావాలని. బాజీ గారు రాహుల్ గాంధీ గారు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రతిపక్ష నేత, ఆయన ఎందుకు మాట్లాడలేదు? అందరికి తెలిసిందేనండి ఇది. నేను ప్రత్యేకంగా ఏది ఆయన మాట్లాడరానా? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? అది నా ప్రశ్న. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదండి? రాహుల్ గాంధీ గారు మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నాడా? ప్రోత్సహించాడంటే ఎక్కడ చూపించండి, ప్రూఫ్ చేయండి. దీని మీద మాట్లాడమనండి. ఎక్కడెక్కడో మందాన్ని మాట్లాడుతున్నప్పుడు మన మందరం ఎందుకు మాట్లాడలేదు? అది నేనేది.